అసహాయుడైనటువంటి రాజు ఎవడైనా కూడా రాజ్యం చేయాలని కోరుకోడు కదా. ఇప్పుడు నేను అలాంటి వాడిని, అసహాయుడినే. నేనొక్కడనే నేనేం చేసుకుంటా. మీరు మిత్రులను, పుత్రులను, సోదరులను, పితరులను విడిచిపెట్టి రాజ్యాన్ని దొంగలించగా నా వంటి వాడు ఎలా బ్రతుకుతాడు? వాళ్ళనే తిడుతున్నాడు. ఇప్పుడు నా పక్షం అంతా నాశనం అయిపోయింది కనుక నాకు ఇక రాజ్యం అంటే ఇష్టం లేదు. నేను ఇప్పుడే మృగచర్మాన్ని ధరించి అడవికి వెళతాను. ఎందుకంటే నా బంధువులందరూ దాదాపు మరణించారు. నా గుర్రాలు, ఏనుగులు మరణించాయి. ఇక ఈ రాజ్యమంతా నీదే, నిశ్చితంగా అనుభవించు. నేను అడవికి వెళతాను. నాకిప్పుడు జీవించాలనే ఆశ లేదు అని లోపలంతా వైరాగ్యం చెప్పుకుంటున్నాడు. ఓ రాజా, రాజులందరూ చనిపోయారు, యోధులందరూ మరణించారు, రత్నాలన్నీ నాశనమైన తరువాత నాకు ఈ రాజ్యం ఎందుకు? వాడి రత్నాలు, బంగారు రత్నాలు, ఇదే ఆశ. నువ్వే రాజువుకా, నువ్వే సుఖంగా అనుభవించు. నీకు అసలు బ్రతుకు తెరువే లేదు కదా, కనుక రాజ్యాన్ని పొంది బ్రతకండి అన్నాడు. అక్కడ కూడా వాళ్ళకి హాస్యం చేశాడు. ధర్మరాజు ఆ మాటలు విని ఇలా అన్నాడు, ఓ దుర్యోధన, నీటిలో ఉండి అలా దీనంగా మాట్లాడకు. నీ మాటలు పక్షి కూతల్లాగా ఉన్నాయి, అవి నా మనస్సుకు ఎక్కటం లేదు. దుర్యోధన, నువ్వు రాజ్యం దానం చేయటానికి సమర్థుడు కావచ్చు, అయినా నువ్వు ఇచ్చిన రాజ్యాన్ని నేను పాలించాలని అనుకోవటం లేదు. నీ దయ మీద నేను జీవించాలని అనుకోవటమూ లేదు. నువ్వు పడవేసిన భిక్ష నాకు అక్కర్లేదు. నేను వీరోచితంగా నేను పోరాడతాను. వీరం నాకు ముఖ్యం. నేను పోరాడుతుంటే నా ఎదురుగా ఎవరు ఉండలేరు. ధర్మంగానే రాజ్యాన్ని నేను పొందుతాను. వీరుడికి ఉచితమైనటువంటి బలంతో పోరాడతాను. ఒక్క విషయం గుర్తుంచుకో, అధర్మేణ న గృహణీయాం త్వయా దత్తాం మహీమిమాం, త్వయా దత్తాం మహీమిమాం, నహి ధర్మగ స్మృతో రాజన్, నహి ధర్మగ స్మృతో రాజన్, క్షత్రియస్య ప్రతిగ్రహః, క్షత్రియస్య ప్రతిగ్రహః. నువ్వు దానం చేసినా అధర్మంగా నేను రాజ్యాన్ని స్వీకరించను. క్షత్రియుడు దానం పట్టడం అనేది ధర్మం కాదు. నువ్వేదో పో అంటున్నావు కదా, లేదు లేదు, నేను గెలుచుకోవాల్సిందే. నేను ఈ సమస్త రాజ్యాన్ని నువ్వు నాకిచ్చినా నాకు ఇష్టం లేదు. నిన్ను యుద్ధంలో ఓడించిన తర్వాతే నేను ఈ రాజ్యాన్ని పొందుతాను, అనుభవిస్తాను. అయినా నువ్వు అసలు రాజువే కాదు. ఇక నాకేలా రాజ్యాన్ని ఇస్తావు? అంతా పోగొట్టుకున్నావు. సరే, రాజ్యం ఇచ్చేవాడివే అయితే గతంలో శాంతి కోసమని రాజ్యాన్ని ధర్మంగా అడిగినప్పుడు నువ్వు ఆ రోజున రాజ్యాన్ని ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు ఇప్పుడు నీకు ధర్మం వచ్చిందే. ఆనాడు శాంతిని కోరిన కృష్ణుడిని తిరస్కరించి ఇప్పుడు మాకు రాజ్యం ఇస్తావా? ఏమిటి చిత్తభ్రమ, ఏమిటి భ్రాంతి? శత్రువులు ఆక్రమించిన తర్వాత ఏ రాజు అయినా కూడా రాజ్యాన్ని దానం చేయాలని చూస్తాడా? నువ్వు ఇప్పుడు భూమిని దానము చేయలేవు, బలవంతంగానూ తీసుకోలేవు. ఇలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు. అసలు దానం చేయాలనే కోరిక ఎలా పుట్టింది నీకు? కనుక నన్ను ముందు యుద్ధంలో ఓడించు, తర్వాత రాజ్యం గురించి మాట్లాడు. ఓ దుర్యోధన, ఆనాడు నువ్వు చెప్పిన మాటలు నీకు గుర్తున్నాయా? ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. ఆనాడు నువ్వు సూదిమొన మోపినంత భూమిని కూడా ఇవ్వను అన్నావు. మరి అలా మాట్లాడిన నువ్వు ఇప్పుడు ఎలా రాజ్యాన్నంతా ఇస్తానంటున్నావు? మాట ఎందుకు మారుస్తావు? ఇంత ఐశ్వర్యాన్ని పొంది ఇంత రాజ్యాన్ని పాలించినవాడు ఎవడైనా మూర్ఖుడిలాగా ప్రవర్తిస్తూ శత్రువులకు భూమిని దానం చేస్తాడా? మేమంతా శత్రువులు కదా, ఎవరైనా చేయడు కదా. మరి నువ్వు మూర్ఖుడిగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు?
రాజ్యాన్ని ఇవ్వాలని అనుకుంటున్నావు. ఎందుకు? కానీ ప్రాణాలను పోగొట్టుకోబోతున్నావు తెలుసా? సరే యుద్ధం చేయి, ఎందుకులే, ఇంకంత మాట ఎందుకులే, మమ్మల్ని ఓడించి రాజ్యాన్ని పాలించు, లేదా మా చేతిలో మరణించి ఉత్తమ లోకాలకు వెళ్ళు. రాజా, మనమిద్దరం బ్రతికి ఉన్నంతకాలం సకల ప్రాణులకు మన విజయం విషయంలో సందేహం తప్పకుండా ఉండనే ఉంటుంది. ఓ దుష్టబుద్ధి, నీ జీవితం ఇప్పుడు నా మీద ఆధారపడి ఉంది. నేను నీకు స్వేచ్ఛగా ప్రాణదానం చేస్తాను, కానీ నువ్వు స్వేచ్ఛగా బ్రతకటానికి కూడా అర్హుడివి కాదు. ఎందుకంటే నువ్వు మమ్మల్ని కాల్చాలని ఎంతో ప్రయత్నం చేశావు, పాములతో కరిపించావు, విషప్రయోగం చేయించావు, నీటిలోకి త్రోయించావు, మోసం చేసి రాజ్యాన్ని దొంగలించావు, అనగూడని మాటలు వినగూడని మాటలు ఎన్నో పలికావు, ద్రౌపదిని అవమానించావు. ఓ పాపాత్ముడా, ఇన్ని కారణాల వల్ల నీకు బ్రతికే అర్హత లేదు, ఎక్కడ బ్రతకడానికి అర్హత లేదు. కనుక లే, పైకి లే, పోరాడు, నీకు యుద్ధమే మేలు చేస్తుందన్నాడు. అలా ఆ సరస్సు వద్ద విజయోత్సాహంతో పాండవులు మాటిమాటికి రకరకాలుగా మాట్లాడుకోసాగారు. అన్నాడు సంజయుడు. ఓ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 32వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుని ఇలా అడిగాడు. ఓ సంజయ, నా కుమారుడు స్వభావంతోనే కోపిష్టి, పరంతపుడు, వీరుడు, రాజు. అలాంటి వాడు బెదిరింపులకు గురి అయినప్పుడు ఎలా ప్రవర్తించాడు? ఎందుకంటే అతడు అంతకుముందు ఎప్పుడూ కూడా బెదిరింపులకు గురి కాలేదు, ఎవరి నుంచి కూడా ఒక మాట వినలేదు. అతడు రాజుగా ప్రజలందరి గౌరవాన్ని కూడా పొందాడు. అతడు ఆత్మాభిమాని. అలాంటి వాడు ఇప్పుడు ఆ మాటలను విని ఎలా సహిస్తాడు? సంజయ, మ్లేచ్చులు ఆటవికులతో ఉన్నటువంటి ఈ రాజ్యమంతా దుర్యోధనుడి తీవ్రమైన అనుగ్రహంతోనే బ్రతుకుతోంది కదా. దాన్ని నువ్వు ప్రత్యక్షంగా కూడా చూశావు కదా సంజయ. అలాంటిది రాజైన దుర్యోధనుడిని పాండవులు తీవ్రంగా బెదిరిస్తున్నారు. ఇప్పుడు అతడికి సేవకులు ఎవరూ లేరు. అతడు రణభూమిలో ఒంటరిగా ఉన్నాడు. ఆ సమయంలో జయోత్సాహంతో పాండవులు పరుషంగా మాట్లాడి ఉంటారు. ఆ మాటలు మాటిమాటికి విని వారితో దుర్యోధనుడు ఏమన్నాడు? నాకు ఈ విషయమంతా చెప్పని అడిగాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు. ఓ మహారాజా, ధర్మరాజు సోదరులతో కలిసి నీ పుత్రుడు ఉన్నటువంటి సరస్వతి వద్దకు వచ్చారు. నీటిలో ఉన్న నీ పుత్రుణ్ణి బెదిరించారు. అప్పుడు దుర్యోధనుడు ఎంతో క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడు. ధర్మరాజు యొక్క పరుషమైన మాటలు విన్నాడు. నీటిలోనే ఉండి మాటిమాటికి చేతులను ఊపాడు. యుద్ధం చేయాలని ఉత్సాహపడ్డాడు. ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఓ పాండవులారా, మీరందరూ మిత్రులు, రథాలు వాహనాలతో ఉన్నారు. ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను, కలవరపాటు చెంది ఉన్నాను. నాకిప్పుడు రథం లేదు, నా గుర్రాలు చనిపోయాయి. మీ వెంట ఎంతోమంది ఉన్నారు, మీరు రథాలు ఆయుధాలతో ఉన్నారు. అలాంటి మీతో నేనొక్కడినే నేల మీద నిలబడి ఆయుధాలు లేకుండా ఒంటరిగా ఎలా పోరాడాలి, ఎలా ఉత్సాహపడాలి? సరే ఓ ధర్మరాజా, మీరు నాతో ఒక్కొక్కరిగా యుద్ధం చేయండి. నహ్యేకో బహు భిర్వీరై న్యాయో యోధయుతుం యుధి. ఎందుకంటే ఒకటితో అనేక వీరులు పోరాటం అనేది న్యాయం కాదు. ఓహో, న్యాయం చెప్తున్నాడు ఇప్పుడు. అభిమన్యుని చంపింది ఒకడేనా? అప్పుడు న్యాయమా? అలాగే కవచం లేని వాడితోనూ, అలసి తీవ్రంగా గాయపడి ఆపదలో ఉన్న వాడితోనూ, వాహనాలు సైనికులతో అలసిపోయిన వాడితో యుద్ధం చేయకూడదు అని న్యాయం కదా. ఆహా, అప్పుడు భీముడి మీద అంతగా పోరాడావా? మరి అన్నీ వదిలేసుకున్నప్పటికీ కూడా యుద్ధభూమిలో ఎంత అక్రమం చేశావు నువ్వు. ఓ
ఓ ధర్మరాజా, మీరంటే నాకు భయం లేదు. యుద్ధభూమిలో నేను ఒక్కడనే మిమ్మల్ని అందరినీ నివారిస్తాను. ధర్మమూలా సతాం కీర్తి, ధర్మమూలా సతాం కీర్తి, మనుష్యాణాం జనాధిప, మనుష్యాణాం జనాధిప, ధర్మం చైవేహ కీర్తించ పాలయన్ ప్రబ్రవీమ్యహం. ఓ మహారాజా, సత్పురుషుల కీర్తి ధర్మం మీదనే ఆధారపడి ఉంటుంది. కనుక నేను ఆ ధర్మాన్ని కీర్తిని పాటిస్తూ ఈ మాట చెబుతున్నాను. ఋతువులలో సంవత్సరం పోరాడినట్లుగా నేను మీ అందరితోనూ పోరాడగలను. ఇందులో సందేహం లేదు. ఓ పాండవులారా, నేను ఈ రోజున శస్త్రాలు ఆయుధాలు లేకుండానే, రథం లేకుండానే రథం మీద ఉన్న మీ అందరినీ చంపేస్తాను. రాత్రి పూర్తి కాగానే నక్షత్రాలను అన్నిటినీ సూర్యుడు తన తేజస్సుతో నాశనం చేసినట్లుగా మిమ్మల్ని నాశనం చేసేస్తాము. కనుక యుద్ధంలో స్థిరంగా నిలబడండి. ఓ ధర్మరాజా, ఈ రోజున సోదరులతో సహా నిన్ను సంహరిస్తాను. కీర్తివంతులైన రాజులు రుణాన్ని తీర్చుకుంటాను అన్నాడు దుర్యోధనుడు. ఆ మాటలు విని ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ దుర్యోధన, ఇప్పుడు మంచి మాటలే మాట్లాడుతున్నావు. నీకు క్షత్రియ ధర్మం అంటే ఏమిటో తెలిసింది. అదృష్టం, నీ బుద్ధి కూడా ఇప్పుడు యుద్ధం చేయాలని ఆసక్తితో ఉంది. నువ్వు శూరుడవు, నీకు యుద్ధ నియమాలు తెలుసు. నువ్వు ఒక్కడవే మాతో విడివిడిగా పోరాడాలని అనుకుంటున్నావు. నీకు ఇష్టమైన ఆయుధాన్ని తీసుకొని యుద్ధం చేయి. మేమంతా ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉంటాం. స్వయమిష్టంచ తే కామం వీరభూయో దదామ్యహం, వీరభూయో దదామ్యహం, హత్వైకం భవతో రాజ్యం, హత్వైకం భవతో రాజ్యం, హతో వా స్వర్గమాప్నుహి. ఓ వీరా, మళ్ళీ నీకు నేను స్వయంగా ఒక ఇష్టమైన వరాన్ని ఇస్తున్నాను. అదేంటంటే, నువ్వు మాలో ఏ ఒక్కరిని చంపినా రాజ్యం నీదే అయిపోతుంది, లేదా యుద్ధంలో నువ్వే చనిపోతే స్వర్గానికి వెళతావు అన్నాడు. భక్తుల ప్రతిజ్ఞలు ఇలా భగవంతుడు నానా కష్టాలు పాలు చేస్తూ ఉంటాయి, నానా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. ఆనాడు సైంధవుణ్ణి చంపే సమయంలో అర్జునుడు, నేను సైంధవుణ్ణి సూర్యాస్తమయం లోపల చంపుతాను, చంపకపోతే అగ్నిలోకి దూకుతాను అని ముందు వెనుక చూసుకోకుండా ఆ రోజు ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రతిజ్ఞ భగవంతుడికి సంకటమైంది, ఆయన చాలా ఇబ్బంది పెట్టింది. ఇందులో మరొక సంకటం ఉంది. అదేమిటంటే, సైంధవుడి తల నేల మీద పడకూడదు. పడితే బాణం వేసిన వాడి తల బద్దలైపోతుంది. ఒక ప్రక్క అర్జునుడిని యుద్ధం పూర్తి కావటం లేదు, మరోపక్క సూర్యుడు అస్తమిస్తున్నాడు. యుద్ధంలో సైంధవుడి తల కింద పడకూడదు. ఇన్ని కష్టాలను భగవంతుడు అధిగమించాలి, తప్పదు కదా. అర్జునుడు నమ్మిన భక్తుడు కదా, కనుక అతని కోసం భగవంతుడు నానా కష్టాలు పడ్డాడు. భక్తుడైన అర్జునుడిని రక్షించాడు. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి ఎదురైంది. దబ్బును మాట్లాడుకోకుండా చెప్పేశాడు ధర్మరాయ. ఆనాడు తమ్ముడైనాడు, ఈనాడు అన్న. ఆ రోజు అట్లా పలికాడు తమ్ముడు, ఈరోజు అన్నగారు ఇట్లా పలికారు. ధర్మరాజు దుర్యోధనుడికి విచిత్రమైన వరమిచ్చి భగవంతుడిని కష్టాల్లో నెట్టేశాడు. వరమిచ్చేటప్పుడు వెనుక ముందు చూసుకోలేదు. ఈ వర ప్రకారం దుర్యోధనుడు ఏ నకులుడితోనో ఒకవేళ సహదేవుడితోనో యుద్ధం చేస్తే పరిస్థితి ఏమిటి? రాజ్యం అతడిదైపోతుంది. ఎంతకాలం దీనికోసం పోరాడారో, ఇంతకాలం పోరాడారు కదా, ఇంత పోరాడి దేనికోసం ప్రయత్నించారు, అందరినీ చంపుకొని కోల్పోయారు. అది కాస్త మళ్ళీ సంశయంలో పడింది. ఇది కోరి తెచ్చుకున్న సంఘటన అట్లా అనేశాడు. పంచపాండవుల్లో ఒక్క ప్రాణం పోయినా చాలు. ఇక్కడ ఏమిటంటే అందరూ నశిస్తారు, ఒక్కరు పోతే అందరూ పోతారు. రాజ్యం దక్కగా పోగా ప్రాణాలకే సంకటం ఏర్పడింది. ఇక ప్రయోజనమే లేదు. కథ మళ్ళీ మొదటికి వచ్చింది. కష్టపడి అందరినీ కోల్పోయి
అందుకున్న రాజ్యాన్ని ఇప్పుడు ధర్మరాజు సులభంగా దుర్యోధనుడి చేతుల్లో పెట్టేశాడు. ఇది సంకట పరిస్థితి. దీన్ని ధర్మరాజు తెచ్చిపెట్టాడు. ఇప్పుడు ఈ పరిస్థితి నుండి భగవంతుడు భక్తులను ఎలా దాటేలాగా చేశాడో తెలుసుకుందాం. ఎట్లా దాటిస్తాడు? భక్తుడి కోసం భగవంతుడు ఎంతగానో కష్టపడతాడు. ధర్మరాజు మాటలు విని దుర్యోధనుడు ఇలా అన్నాడు, ఓ రాజా, అలా అయితే నాతో యుద్ధం చేయటానికి నువ్వే ఒక్క శూరుడిని పంపించు. నువ్వు ఒప్పుకుంటే నేను ఒక్క గదను మాత్రమే పట్టుకున్నాను కనుక మీలో ఎవరైనా సరే నన్ను గెలవాలనుకునేవారు నేల మీద నిలబడి గదతో నాతో పోరాడండి. భగవంతుడు అట్లా తిప్పాడు. ఇంతవరకు యుద్ధభూమిలో ఎన్నో విచిత్రమైన రథయుద్ధాలు జరిగాయి. అయితే ఈ రోజున అత్యద్భుతమైనటువంటి గదాయుద్ధం జరుగుతుంది. మానవులు అస్త్రాలను ఒకరి తర్వాత ఒకరు ప్రయోగించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఈ రోజున జరిగే యుద్ధం కూడా ఒక్కొక్కరితోనే జరుగుతుంది. అది నీ అనుమతితోనే జరుగుతుంది. ఓ ధర్మరాజా, నా గదతో నిన్ను నీ సోదరులతో సహా ఓడిస్తాను. పాంచాలురు, శృంజయులు, నీ ఇతర సైనికులను కూడా ఓడిస్తాను. ఇంద్రుడితో యుద్ధం సంభవించినా పర్వాలేదు, నాకు తడబాటే లేదు నేను అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ దుర్యోధన, గాంధారి పుత్ర, లే, నాతోనే పోరాడు. నువ్వు బలశాలివి. యుద్ధంలో ఒంటరిగా ఒక్కడితోనే పోరాడు. గదాయుద్ధమే చెయ్యి. పౌరుషాన్ని ప్రదర్శించు. సావధానంగా పోరాడు. ఈరోజు ఇంద్రుడే నీకు సహాయంగా నిలబడినా నువ్వు మాత్రం బ్రతకవు అన్నాడు. ఆ మాటలను నీ పుత్రుడు సహించలేకపోయాడు. పుట్టలో ఉండే పెనుపాములాగా నీటిలో ఉండి నిట్టూర్చాడు. రాజా, మేలుజాతి గుర్రం కొరడా దెబ్బలను సహించలేనట్లుగా ధర్మరాజు మాటలనే కొరడాలతో మాటిమాటికి రెచ్చగొట్టాడు. ధర్మరాజు మాటలు సహించలేకపోయాడు. సరస్సులోని నీటిని కలతబెట్టాడు. లోహగదను పట్టుకొని నాగరాజులాగా బుసగొడుతూ నీటిలో నుండి పైకి లేచాడు. స్తంభింపజేసిన నీటిని ఛేదించాడు. లోహగదను భుజంపై పెట్టుకొని సూర్యుడిలాగా ప్రజ్వలిస్తూ పైకి లేచాడు. లోహగదను పట్టుకొని దుర్యోధనుడు నిలబడ్డాడు. అప్పుడు అతడు కొండలా ఉన్నాడు. కోపాన్ని ప్రదర్శిస్తూ శూలాన్ని పట్టుకున్న రుద్రుడిలాగా ఉన్నాడు. తపిస్తున్న సూర్యుడిలాగా ఉన్నాడు. దండపాణి అయిన యముడిలాగా ఉన్నాడు అని సకల ప్రాణులు భావించాయి. పాంచాలురు మాత్రం ఆ దుర్యోధనుణ్ణి వజ్రాయుధాన్ని పట్టుకున్న ఇంద్రుడిలాగా, శూలాన్ని పట్టుకుని శివుడిలాగాను చూశారు. ఆ దుర్యోధనుడిని చూసి పాంచాలురు, పాండవులు అందరూ ఎంతో ఆనందించారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.